హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన గార్డెన్లో ఉన్నటువంటి చిక్కుడుకాయ పాదులను ఎలా ఉందో చూపించాలనుకుంటున్నామండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. మేము ఊరెళ్ళే ముందు గార్డెన్లో ఉన్న మొక్కల్ని నీరు పోయడానికి మా దగ్గరకు వచ్చే పని మనిషిని కొంచెం నీరు పోయమని చెప్పి వెళ్ళాము. మనం ఊరెళ్ళే ముందు చిక్కుడు పాదు చాలా బాగుందండి. పచ్చగా గుబురుగా ఉండింది. గుబురుగా ఉండడమే కాకుండా పూత కూడా చాలా ఎక్కువగా ఉండిందండి. అయితే మేము ఇంటికి వెళ్ళి తిరిగి వచ్చేసరికి మేము అనుకోని విధంగా చిక్కుడు పాదు అయిపోయింది. మేము చిక్కుడు పాదులను చూసి చాలా బాధపడ్డామండి. మనకు తెలిసిన వాళ్ళకి చెప్పి ఉంటే బాగుండేది, వాళ్ళనే నీళ్ళు పోసేవాళ్ళు అనుకున్నాము. కానీ పాదుతో పాటు చాలా మొక్కలు చనిపోయాయండి. వాటితో పాటు చిక్కుడు పాదులో ఉన్న ఆకులన్నీ మొత్తం ఎండిపోయి పండిపోయి రాలిపోతున్నాయండి. చిక్కుడు పాదుని ఇంకా మనం చేసేది ఏమి లేదండి. ఇంకా నేను మా హస్బెండ్కి చెప్పి ఇక్కడ నిచ్చెన పెట్టించేసేసి ఇంకా ఉన్న కాయల్ని, ఎక్కడైతే కాయలు ఎక్కువగా ఉన్నాయో వాటిని అన్నిటిని కాయలను కోయించేసి వస్తున్నానండి. చిక్కుడు పాదు చాలా వరకు ఎండిపోయి అక్కడక్కడ చాలా పండిపోయినాయండి. ఆకులన్నీ చాలా వరకు రాలిపోవడం వలన మనకి కాయలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. బొరబాటి పాదులు అయితే అన్ని మొత్తం చనిపోయాయి. బొరబాటి అంటే అయ్యానండి, బొబ్బరికాయలు అంటారు కదా, పొడవుగా కాస్తాయి. ఆ పాదు అనమాట. ఆ పాదులు మొత్తం చనిపోయాయి. మేము ఇంటికి వెళ్ళి తిరిగి వచ్చేసరికి పాదులు బాగుంటాయని ఎక్స్పెక్ట్ చేసాము, కానీ మొత్తం చనిపోయాయి. అలాగే పసుపు మొక్కలు ఉన్నాయి కదా, పసుపు మొక్కలు అలాగే అల్లం మొక్కలు కూడా అవి కూడా పూర్తిగా మొత్తం చనిపోయాయి. పాదులో అక్కడక్కడ చిక్కుడుకాయలు ఉన్నాయి కదా, వాటిని మొత్తం కోసేస్తున్నామండి. ఇక్కడ మా ఆయన కోస్తుంటే నేను ఇంకా కవర్లో వేసేసుకుంటున్నాను. మనం పాదులు వేసుకోవడము అలాగే మొక్కలు పెట్టుకోవడం కూడా చాలా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే మనం ఎక్కడికైనా వెళ్ళాలన్నా కానీ, ఊరెళ్ళి తిరిగి రావాలన్నా కానీ కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. మొక్కలకు నీరు పోయడం అనేది ఇబ్బందిగానే ఉంటుంది. మీరు కూడా గార్డెన్ పెంచుకునే వాళ్ళకు ఎప్పుడైనా ఊరెళ్ళినప్పుడు మాకు జరిగినట్టు మీకు కూడా ఎవరికైనా ఇలా జరిగి ఉంటే మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక్కడ మాకు చాలా వరకు చిక్కుడుకాయలు ఎక్కువగా దొరికాయండి. నేను నాటు చిక్కుడుకాయలు పాదులు మాత్రమే వేశాను. ఏదైనా పాదులైనా కానీ మనకి పందిరిని మనం అరేంజ్ చేస్తేనే పైకి పాక్కుంటూ వెళ్తుంది, కానీ ఆ పాదికి కొనలు ఉంటాయి కదా, ఆ కొనలు ఎప్పుడు కూడా కింది వైపుకి స్ప్రెడ్ అవ్వదు, ఎప్పుడు పై వైపుకే స్ప్రెడ్ అవుతుందండి. మనము పందిరి కోసము ఒక వైర్ని తీసుకున్నామండి. తీసుకొని కింద నుంచి పై వరకు గ్రిల్స్కి యాడ్ చేసుకొని లాగి మరీ కట్టేసామన్నమాట. అంటే కట్టడం అంటే దాన్ని ఆ గ్రిల్స్కి చుట్టేసామన్నమాట. ఆ విధంగా పందిరిలాగా మంచిగా అరేంజ్ చేసుకోవడం వల్ల మనకి చిక్కుడు పాదు పైకి బాగా స్ప్రెడ్ అయ్యింది. ఇవి చిక్కుడుకాయలు నాటుకాయలు అవ్వడం వలన చాలా గుడ్లకాయలు దొరికాయి. ఇవిగండి చూడండి, చాలా బాగున్నాయి. కాయలు చాలా లావుగా, నాటుకాయలు ఎప్పుడు చిన్నగా ఉంటాయండి, పొడవుగా ఉండవు. పొడవుగా ఉంటే అది కంపల్సరిగా హైబ్రిడ్ కాయలు అయి ఉండాలి. కొద్దిగా కాయ చిన్న సైజు ఉండి గుడ్ల కాయలు అంటే దాని లోపల ఉన్న గింజ లావుగా ఉంటుంది అనమాట, వైట్ కలర్లో ఉంటుంది. ఇది అయితే ఈ చిక్కుడు పాదు దీని కాయలు చాలా రుచిగా ఉంటాయండి, చాలా బాగుంటాయి. పాదు చాలా వరకు పైకి పాక్కుంటూ వెళ్ళిపోయింది. పై వరకు వెళ్ళడం వల్ల మేము నిచ్చెన వేసుకొని కోసుకోవాల్సి వస్తుంది. మేము ఈ సంవత్సరం చిక్కుడుకాయలని ఎక్కువగా కాస్తే తెలిసిన వాళ్ళకందరికీ పంచిపెట్టచ్చు అనుకున్నాము, కానీ అంత రివర్స్ అయ్యింది. పాదు చూడండి ఎలా ఉందో, అస్సలు బాగాలేదు. కాడ మొత్తం ఎండిపోతుంది, అక్కడక్కడ పచ్చగా ఉంది. ఆకులు కొన్ని అయితే ఎల్లో కలర్లోకి వచ్చేసినాయి. ఈ చిక్కుడుకాయలని మనం కూర చేసుకొని వండుకొని తింటుంటే మనకి చాలా బాగుంటుందండి, చాలా టేస్ట్ ఉంటుంది. ఇవి గుడ్లకాయలు కదా, నాటుకాయలు కాబట్టి చాలా వరకు టేస్ట్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి నాటుకాయలు. ఇక్కడ మా ఆయన అయితే నిచ్చెనెక్కేసేసి పైన ఫ్లోర్ ఉంది కదా, దాన్ని గోడను పట్టుకొని కాయలు కోస్తున్నారు. చూడండి, కాలు ముందు ఎక్కడేస్తున్నావు చూడు. ఇంకా అందుకే కాసినంత కాయలు కోసేసుకొని ఇంకా పాదు తీసేసేయడము బెటర్ అనుకుంటున్నాము. ఎందుకంటే అది మొత్తం కాడ మొత్తం ఎండిపోతుంది కదా, పైనుంచి కిందకి ఎండిపోతుంది అనమాట. మొదలు కాదండి ఎండిపోవడము, పైనుంచి స్టార్ట్ అవుతుంది ఎండిపోవడం కాడ. నాటు చిక్కుడుకాయలని ఇప్పుడు వేసుకోవడం చాలా తక్కువ అండి. పాదులు కూడా చాలా తక్కువగా వేసుకుంటున్నారు. ఎక్కువగా మనకి హైబ్రిడ్ చిక్కుడుకాయలు వచ్చేస్తున్నాయి కదా, వాటిని ఎక్కువగా పాదుల్ని వేసుకుంటున్నారు. నాటు చిక్కుడుకాయల కంటే ఇక హైబ్రిడ్ చిక్కుడుకాయలు ఏంటంటే ఎక్కువగా కాయలు వస్తాయన్నమాట. అందువలన మనకి హైబ్రిడ్ చిక్కుడుకాయలు ఎక్కువగా వేసుకుంటున్నారు. కాయలు అయితే గుత్తులుగా ఎక్కువగా కాస్తాయి. కాకపోతే ఏంటంటే హైబ్రిడ్ కాయలు వాటి కాయ సైజు పొడవుగా ఉంటుంది, గింజ సైజు చాలా తక్కువగా ఉంటుందండి. తొక్క మాత్రం చాలా మందంగా ఉంటుంది. దీనివల్ల మందంగా ఉండడం వల్ల టేస్ట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది.
ఎక్కువగా ఇప్పుడు చిక్కుడుకాయల్లో చాలా రకాలు వచ్చేసాయి. అయినా నాటుకాయల ముందు ఇంకా ఏ హైబ్రిడ్ చిక్కుడుకాయ కూడా అంత టేస్ట్ ఉండదండి. మాకు ఇక్కడ చిక్కుడుకాయలు ఒక 2-3 కేజీల వరకు చిక్కుడుకాయలు దొరికాయండి. ఈ చిక్కుడుకాయలని చూసేసరికి ఒక పక్క హ్యాపీగా అనిపించింది, ఇంకో పక్క బాధ అనిపించింది. ఎందుకంటే మొక్కలు చనిపోతున్నాయి కదా అనిపించిందండి. పర్వాలే, బాగానే దొరికినాయి. కానీ ఎండిపోయిన కాయ ఎక్కువ ఉన్నాయి. మీకు మా గార్డెన్లో ఉన్నటువంటి చిక్కుడుకాయ పాదు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఉంటాను, బాయ్.